గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక సహకారంతో మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. జిల్లా వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతులు వాళ్ళ ఒక డెవలప్మెంట్ కోసం, లైవ్లీవుడ్ కోసం 54 ద్విచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమం మన కాకినాడ కలెక్టరేట్లో స్థానిక శాసనసభ్యులు సిటీ ఎమ్మెల్యే వర్యులు, ఎమ్మెల్సీ రాజశేఖరం వర్యులు, అదేవిధంగా పద్మశ్రీ వర్యులు, రాష్ట్ర డిసేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వర్యులు నారాయణ స్వామి వర్యులు వారొక ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం అనేది మనం చేపడుతున్నాము. ప్రతి వాహనం కూడా దాదాపు 1,25,000 విలువైన ఒక వెహికల్ని మనం 54 వెహికల్ దాదాపు 67,50,000 రూపాయలు వ్యాయంతో మనం ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా పకడ్బందీగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ వారు ఒక ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ మనం నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి దాదాపు 10 వెహికల్ చొప్పున మనం ఈ పంపిణీ అనేది చేపడుతున్నాము. మనకు వచ్చిన 111 దరఖాస్తుని ఈ కమిటీ పరిశీలించి 54 మందికి ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. 54 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ విధంగా అవకాశం వచ్చినప్పుడు అంతా ఈ విభిన్న ప్రతిభావంతులు ఒక ఆశయాల్ని, కోరికల్ని నెరవేర్చే విధంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మనం అందజేస్తామని సభముగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించమని వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాబోయే నెల నుంచి, రాబోయే వారాల నుంచి మనము అమలు పరచడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఉన్న ఆర్థిక సమస్యలు కానీ, వివిధ భూ సమస్యలు కానీ వెంటనే పరిష్కరించే విధంగా ఎక్కువసేపు వాళ్ళు సోమవారం వెయిట్ చేయకుండా మనము చర్యలు తీసుకోమంటామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్ వర్యులు ఒక కృషితోనే ఈరోజు మనము ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నాము. వారు ఎంతో శ్రద్ధ పెట్టి ఈ బెనిఫిషరీస్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని అప్లై చేయించి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డిఫరెంట్ లెవెల్ డిపార్ట్మెంట్ ఏడీ గారు కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు చక్కగా పనిచేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూటీల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కలెక్టర్గా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని చొప్పున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ 3-వీలర్ స్కూటీలు పంపిణీ చేయడం జరిగింది. గత 5 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి విభిన్న ప్రతిభావంతుల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆసరాగా ఉన్నారు. అందులో భాగంగా డిసెంబర్ నెల 3వ తేదీ కానీ 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ ఇప్పటికే అమల్లో ఉంది. రాబో స్థానిక సంస్థలో కానీ వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్ కౌన్సిలర్గాను రాబో రాష్ట్రంలో 15,000 మంది విభిన్న ప్రతిభావంతులు స్థానిక సంస్థల్లో ఉంటారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ భర్తీ చేస్తున్నాం. గత 5 సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులు పట్టించుకున్న పాపన పోలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులు విస్మరించారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మన కిట్కో హౌసెస్ లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చే విధంగా కానీ మన 7 వరాలు తీర్మానించడం జరిగింది. ఇలా 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విభిన్న ప్రతిభావంతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కానీ విభిన్న ప్రతిభావంతులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారు. రాబో భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇవ్వనని పింఛన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తుంది. డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తుంది. మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇటువంటి పింఛన్ పెంచిన కూటమి పాపాన పోలేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇలా విభిన్న ప్రతిభావంతులంతా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ఏడీ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక
కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామండి. ఇలాగ 3-4 సార్లు పెట్టామండి. మీలాగా 3 చక్రాల స్కూటర్కి మాకు గతంలో ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వికలాంగులందరికీ బండ్లు వచ్చాయి. ఈ బండ్లు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ బండ్ల వల్ల మాకు చాలా సంతోషంగా ధైర్యంగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళగలం, మా పర్సనల్ పనులు చేసుకోగలం. దాంతోపాటు మేము బ్రతకడానికి కూడా ఉపాధి విధంగా కూడా దీనికి ఉపయోగించుకుంటే మేము కుటుంబం కూడా మేము బతకగలం ఒకరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని, మళ్ళీ ఇంకా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ బండ్లు వస్తాయి, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు కొర్బిల హరీష్ అండి. నేను రాపాక తుని మండలం కాకినాడ జిల్లా నుంచి వచ్చాను. ఇప్పుడు నేను గత ప్రభుత్వంలో 4-5 సార్లు పెట్టాను. అసలు మనకి ఏమీ దారి చూపించలేదు ఎవరును. తర్వాత వచ్చేసి మన కూటమి ప్రభుత్వం రాగానే ఇలా నా పరిస్థితి ఎలా ఉందని అలవాడికి అప్లై చేయండి అన్నారు. చేసిన తర్వాత మనకి ఈ బండి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత సంతోషాన్ని ఎప్పుడు నేను చూడలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే మాకు మంచి జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కనుక నిజంగా చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వం రాగానే నాకు మంచి జరిగింది. టైలరింగ్ షాప్ చేస్తారు. ఏ నియోజకవర్గం మేడం? ఎవరు ఇచ్చారు మేడం? ఈ స్కూటీ వల్ల మీకు ప్రయోజనం ఏం మేడం? చాలా ప్రయోజనం ఉంది సార్. ఎందుకంటే రోజు వెళ్ళాలంటే ఎవరినైనా సహాయపడేదండి. ఇప్పుడు ఈ సీఎం గారు పుణ్యం అంటే ఏమైందంటే నేను వెళ్ళిపోవచ్చు సార్. చాలా నాకు సంతోషంగా ఉంది. సీఎం గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. కూటమి ప్రభుత్వం మనం దివ్యాంగులందరికీ అండగా ఉంటది. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం ఎప్పుడు అండగా ఉండాలి. దివ్యాంగులు 7 వరాలు ఇప్పించాం. ఆర్టీసీ బస్సులో కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చారు దివ్యాంగులకి. రాబో స్థానిక సంస్థల్లో గానీ పోటీ చేసే దివ్యాంగులు కోఆప్షన్ మెంబర్లు గా ఇస్తున్నారు. రాబోయే రుణాలు గానీ ఇస్తారు. మన సబ్సిడీ లోన్ మనం ఏదన్నా గానీ షాప్ పెట్టుకోవాలన్నా రుణాలు ఇస్తాము. కూటమి ప్రభుత్వం 22 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం మనకి దివ్యాంగులకు బాగా సహాయం చేసింది. అలాంటి కూటమి ప్రభుత్వం మనకి అండగా ఉండాలి.